ప్రధానంగా రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు మీరు. ఈ ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో ఆర్టీసీ సంబంధించి గాని, లేకపోతే ఇతర సంబంధించి గాని, ప్రజలకు, ప్రయాణికులకు గాని, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించి కానీ ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా చేయబోతున్నారా? ఆ ఛార్జీలు పెంచేటటువంటి అంశం ఏమన్నా తెర మీదకొచ్చిందా? ముఖ్యంగా మీరందరూ గమనించాలా, రాష్ట్రంలో ఉన్న డిపార్ట్మెంటల్లో ఆర్టీసీ కూడా ఒక పెద్ద డిపార్ట్మెంట్. సుమారుగా పర్మనెంట్ ఉద్యోగస్తులే 48,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాంటి సంస్థ 5 సంవత్సరాల్లో పూర్తిగా గాడి తప్పింది. ఒక బస్సును కూడా కొన్న పాపాన పోలేదు. ఎక్కడ డిపోలు అయితేనేం, బస్ స్టాండ్లు అయితేనేం, ఎక్కడ ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పదంలో నడిపించిన పాపాన పోలేదు. కేవలం ఆయన ఏదో ఎన్నికల స్టంట్గా ఆ రోజు హామీ ఇచ్చి హడావుడిగా ప్రభుత్వంలోకి ఆర్టీసీని తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి అనేది ఆర్టీసీలో జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే 1480 బస్సులను తీసుకొని వచ్చాం. పాత బస్సుల స్థానంలో ఈ కొత్త బస్సులు తీసుకొని రావడం, గ్రామీణ రూట్లలో ఇప్పుడిప్పుడే కొత్త బస్సులు కనపడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో టోటల్గా ఎలక్ట్రిసిటీస్ నడిచే బస్సులను తీసుకొని వద్దామని. దానిలో భాగంగానే కేంద్రంతో జరిగిన ఒక అగ్రిమెంట్ పరంగా 900 బస్సులు వచ్చే 2 నెలల్లోనే టెండర్కి వస్తున్నాయి. ఇంకో 2,000 బస్సులను కూడా సమకూర్చుకునేదానికి మా ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉన్నది. తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు అలాగే సంస్థలో పనిచేస్తున్న వారందరికీ ఒక మంచి చేసే విధంగానే 2-3 జీవోలు కూడా తీసుకొని వస్తున్నాం. దాంట్లో భాగంగా నైట్ అవుట్ అలవెన్స్లు ఏవైతే గత ప్రభుత్వంలో ఇవ్వలేదో అవి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఎక్కడ ఏ విధమైన బేషజాలు లేకుండా ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మేమున్నాం. బస్సులను కొత్తగా తీసుకుంటున్నారా సార్? అదే చెప్పాను కదండి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు 900 బస్సులు 2 నెలల్లో టెండర్లకు పిలిచాం. అలాగే 2,000 బస్సులు ఈ 2-3 సంవత్సరాల్లోనే ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉంది.